తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తప్పవని సీఐ కాళీచరణ్ హెచ్చరించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులోని పలు ప్రాంతాల్లో సిబ్బందితో కలిసి ఆయన తనిఖీలు నిర్వహించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న మందుబాబులను స్టేషన్ కు తీసుకువచ్చి కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అన్నారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ పై అవగాహన సదస్సు నిర్వహించడంతో పాటు మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు. ప్రభుత్వ కార్యాలయాలకు పనుల నిమిత్తం వచ్చే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తున్నట్టు గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలియజేశారు. నెల్లూరు జిల్లా చిల్లకూరు గ్రామంలోని ఎంపీడీఓ కార్యాలయంలో నూతనంగా 4 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన కమ్యూనిటీ టాయిలెట్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. అదేవిధంగా ప్రజల నుండి వేస్ట్ మెటీరియల్ సేకరించి వారికి అవసరమైన సరుకులను అందజేసే స్వచ్ఛ రథాలను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన సేవలను అందించడంతో పాటు వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఈరోజు చిలుకూరు మండల పరిషత్ కార్యాలయంలో వెలుగు డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వాళ్ళకి ఎన్నో రోజుల నుంచి గతంలో కూడా అడిగారు, ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా అడిగారు, టాయిలెట్స్ కావాలని చెప్పి అడిగారు. నాని గారు కూడా చాలాసార్లు చెప్పారు టాయిలెట్స్ కావాలని. ఈసారి అయితే ఖచ్చితంగా చేయిస్తామని మాట ఇచ్చాము. అలాగే ముఖ్యంగా మా ఎండిఓ గారికి అలాగే మా ఏఈ సుమన్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. వెంటనే మా ఎండిఓ గారు దీనికి సంబంధించిన నిధులని మంజూరు చేసినందుకు ఎండిఓ గారికి మా సుమన్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ మరుగుదొడ్లు ఆడవాళ్ళకి 2, మగవాళ్ళకి 2 మొత్తం 4 మరుగుదొడ్లని దాదాపు 4 లక్షల రూపాయలు వెచ్చించి ఇక్కడ కట్టడం నిజంగా సంతోషం. ఎందుకంటే ఇంత పెద్ద వెలుగు కార్యాలయం ఇక్కడ ఉన్నా కానీ ఆడవాళ్ళకి మగవాళ్ళకి మరుగుదొడ్లు లేకుండా పోవడం కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అవన్నీ కూడా ఈరోజు వాళ్ళ యొక్క బాధలు నాకు తెలిసి చాలా వరకు ఇబ్బంది లేకుండా పోతుందని చెప్పి అనుకుంటున్నాము. మరొకసారి అధికారులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మా ఎంపీపీ గారు కూడా మనస్ఫూర్తిగా అమ్మాయికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. పేద ఎంపీపీ మేము చెప్పేది అంటే ఎండి వాళ్ళకి ముందు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరున్న ఎంపీపీలైనా లేదా సర్పంచ్లైనా వాళ్ళ చేతిలో ఉన్న మాటలు ఖచ్చితంగా మాట్లాడే పరిస్థితి అధికారులు తీసుకురావాలని చెప్పి నేను తెలియజేస్తాను. ఎందుకంటే ఒక ఎంపీపీ అంటే మండలానికి రాజు. ఆ అమ్మాయి ఖచ్చితంగా మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంది. 2 మాటలు 3 మాటలు మాట్లాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను నా ప్రతిపాదన ఇదే, రేపు కూడా సీఎం గారికి కూడా చెప్తాను. పేదవాళ్ళు జనాల్లో ఉండి ఎంపీపీలు అయిన తర్వాత ఊరికే ఏలుముద్దలాగా ఉండేదానికి కుదరదు. వాళ్ళు కూడా మాట్లాడాలా, ప్రజా సమస్యల పట్ల వాళ్ళు దృష్టి పెట్టాలా. వాళ్ళు కూడా ఈ గ్రీవెన్స్ డేలో కూడా ఎంపీపీలు కూడా కూర్చొని ఖచ్చితంగా మీ యొక్క మండలంలో ఉన్నటువంటి సమస్యలు ఏమైనా ఉంటే అధికారులు ఎండిఓ గారు ఉన్నారు కాబట్టి ఎండిఓ గారు ఎంఆర్ దృష్టి వాళ్ళు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, ఈసారి మళ్ళీ ఎలక్షన్లు జరుగుతాయి. దాంట్లో గెలిచినటువంటి ఎంపీలకు మాత్రం ఖచ్చితంగా అధికారులు అయిపోయినా మేమైతే శిక్షిస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తూ, మరొకసారి వెలుగు సిబ్బందికి మా ఏపీఎం మా రత్నయ్య గతంలో ప్రజల్లో మంచి పోరాడాడు, సర్పంచ్ కూడా ఉండాడు, అతను వెలుగులో పనిచేస్తున్నాడు. అందుకు మహిళలకి అందరూ కూడా, ఎందుకంటే వాళ్ళదే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాడంటే, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయినాడంటే ముఖ్యంగా మహిళల దయ తల్లి. మీరు ఈరోజు మహిళల కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. మీకు కూడా తెలుసు ఎంతమంది బిడ్డలుంటే అన్ని 15,000 మీ బిడ్డలు చదువుకునే దానికి తల్లికి వందనం కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టింది ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే మీ అందరూ కూడా ఉచిత బస్సు ప్రయాణం ఎక్కడ కూడా టికెట్ లేకుండా రాష్ట్రం మొత్తం మీద ఎక్కడన్నా తిరిగేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, రాబోయే రోజుల్లో మన నాయకుడు లోకేష్ బాబు గారు మీకు కల్పించినందుకు కూడా కృతజ్ఞత తెలియజేయాలి. అలాగే గ్యాస్ సిలిండర్లు కూడా సంవత్సరానికి 3 సిలిండర్లు మీకు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ చేసింది. గతంలో కూడా గ్యాస్ స్టవ్లు ఇచ్చింది కూడా నారా చంద్రబాబు నాయుడు గారు దీపం పథకం అని చెప్పి కూడా ఒకసారి మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఈ వెలుగు కానీ ఈ పొదుపు కానీ ఉందంటే దానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారే. ఆ చంద్రబాబు నాయుడు గారే లేకుంటే ఈరోజు తీసుకొచ్చేవాళ్ళ పరిస్థితి లేదు. మహిళలు అంటే అప్పుడు ఇంట్లో ఉండేవాళ్ళు, బయటకు వచ్చేవాళ్ళు కాదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పుణ్యానంట నేరుగా వాళ్ళు మహిళలు బ్యాంకులకు వెళ్ళి మాట్లాడి వాళ్ళకి ఏం కావాలో లోన్లు కావాలో మాట్లాడి మేనేజర్తో మాట్లాడి తెచ్చుకునే స్థాయికి ఎదిగించింది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేస్తాం. అలాగే త్వరలో దేవుడి దయ వల్ల మీ మహిళలు కూడా అసెంబ్లీలో, పార్లమెంట్లో
రాజధాని అమరావతి నిర్మాణంలో పర్యావరణ నిబంధనల ఉల్లంఘన జరిగిందని, ప్రజావేదిక కూల్చివేతకు ఇదే కారణమని పర్యావరణవేత్త, రాజకీయ నాయకుడు బొలిశెట్టి సత్యనారాయణ వ్యాఖ్యానించారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ రాజధాని పరిధిలో 84% సాగు భూములు, నదులు, కాలువలు ఉన్నాయని, వాటిని పరిరక్షిస్తూనే నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే భవిష్యత్తులో కూల్చివేతల ప్రమాదం ఉందని హెచ్చరించారు. నాది ఒక చిత్తశుద్ధితో కూడిన ప్రయత్నం. నేను ఏ పొలిటికల్ పార్టీకి పదవులు తీసుకోలేదు. ఎక్కడ కూడా విశాఖపట్నంలో కూడా గెలిచేటప్పుడు నేను పోటీ చేయలేదు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్లో పోటీ చేశాను. ఒక 53,000 ఓట్లు వచ్చినాయి. అది వేరు. ఏ పదవి ఏ పార్టీలోంచి తీసుకుపోవడానికి కారణం ఏంటంటే ఆ పదవులు నా కాళ్ళకి అడ్డంకులు అవుతాయి, బంధనాలు అవుతాయి, మనం అనుకున్నది సాధించలేకపోతామని చెప్పేసి. మార్పు కోసం రకరకాల స్లోగన్స్ వచ్చాయి. ఇందిరాగాంధీ గారు గరీబీ హటావో అంటే, లాల్ బహదూర్ శాస్త్రి గారు జై జవాన్ జై కిసాన్ అంటే, ఎన్టీఆర్ గారేమో సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అంటే, అలాగే తర్వాత వచ్చిన చిరంజీవి గారు మన రాజ్యం స్వరాజ్యం ప్రజారాజ్యం అని ఆయన, ఆ తర్వాత రాజకీయాల్లో విశ్వసనీయతలు విలువలకి నేను అసలు దారి చూపిస్తాను, నేనే అడ్రస్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు జనం కోసమే జనసేన, కాంగ్రెస్ కో హటావో దేశ్ కో బచావో అన్నారు. ఇన్నాళ్ళే జరిగింది. ఇంత అయిన తర్వాత ఏమైనా జరిగిందా అంటే ఏం లేదు. దోపిడీదారుల హెడ్లు తలలు మారుతున్నాయి అంతే, దోపిడీ ఆగడంలా. ఇది ఇప్పుడు ఎలాగైపోయిందంటే రాజకీయ పార్టీలు మా పార్టీ వాడు చేస్తే తప్పు కాదు, మీ పార్టీ వాడు చేస్తే తప్పు. మా పార్టీ వాడు తప్పు చేస్తే పార్టీలు ఉంటూ వాళ్ళని వ్యతిరేకించకూడదు. ఎందుకంటే వ్యతిరేకిస్తే పార్టీ సిద్ధాంతాలకు విరోధం. పార్టీయే తప్ప ప్రజలు అనేది లేరు. ఎవరి గురించి వచ్చామని మర్చిపోయారు. ముఖ్యంగా 40 కోట్లు లేకపోతే ఎమ్మెల్యే కాడు, 100 నుంచి 150 కోట్లు లేకపోతే ఎంపీ కాడు అంటే 40 కోట్లు పెట్టి వచ్చినప్పుడు ప్రజాసేవ ఎందుకు చేస్తాడండి? అసలు ప్రజాసేవలోకి వచ్చిన రాజకీయ నాయకులు ఎవరైనా సరే ఆస్తులు కోల్పోయిన వాళ్ళు ఉన్నారా? మీరు ఒకసారి రాష్ట్రం అంతా చూడండి, దేశం అంతా చూడండి, చాలా తక్కువ మంది ఉంటారు. నాకు తెలిసి 83 తర్వాత ఆస్తులు కోల్పోయినాడు ఎవడూ లేడు. రాజకీయాల్లోకి వస్తే డబ్బు సంపాదించుకోవడమే. చంద్రబాబు నాయుడు గారు అమరావతి ప్రోగ్రాం పెట్టారు, ప్రాజెక్ట్ అన్నారు, సర్వసమ్మతంతో తీసుకున్నారు అందరూ. జగన్మోహన్ రెడ్డి గారు కూడా దానికి సమ్మతించారు అసెంబ్లీలో. కానీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత చేసింది ఏంటంటే అక్రమ కట్టడాలు, అక్రమ నిర్మాణాలు. దానికి ప్రజావేదిక అని ఒక పేరు పెట్టి ట్యాంక్ బండ్కి లోపల పక్క ఒక పెద్ద ప్రజావేదిక కట్టారు. అది కడుతున్నప్పుడే నేను రాజేంద్ర సింగ్ గారు వెళ్ళి ఫోటోలు తీసి ఇది తప్పు అని చెప్పి అక్కడ మీడియాలో చెప్పడం జరిగింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కూల్చేశారు. నేను చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు మీరు కానీ సరైన ప్లేసులో అనుమతులతో అది కడితే, ప్రజా వేదిక కానీ కడితే కూల్చడానికి జగన్మోహన్ రెడ్డి కాదు కదా, ఈ దేశంలో ఎవరికి వల్ల కాదు. ఇప్పుడైనా సరే తప్పులు తెలుసుకోకపోతే ఏమవుతుందంటే భవిష్యత్తులో ఇప్పుడు కట్టబోయి కూడా భవిష్యత్తులో కూల్చే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే మనకి సర్వసమ్మతితో అమరావతి మనం అక్కడే నిర్ణయించుకున్నాం, అక్కడే కడుతున్నాం, దానికి అందరం మద్దతు పలికాం, నేను కూడా పలికాను. అయితే దానికి ఒక కండిషన్ ఉంది. ఆ కండిషన్ ఏంటంటే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్. కాబట్టి మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే ఈ ప్రభుత్వాన్ని ఈ రిపోర్ట్స్ అన్ని అధికారికంగా ప్రజల ముందు ఉంచండి. అలాగే ఇప్పటివరకు ఏమైనా అవకతవకలు జరుగుంటే వాటిని ఇంకా ఆపేయండి. ఆపేసి ఇక మీద కట్టేది ఏదైనా సరే భవిష్యత్తులో ఎవరు వచ్చినా కూల్చడానికి వీళ్ళేందుకు కట్టదు. అంతేగాని మీరు వచ్చి కట్టడం, వాళ్ళు వచ్చి కూల్చడం. జగన్మోహన్ రెడ్డి వస్తాడు, ఒక కొండం తొలిచి ఒకటి కడతాడు, మీరు వస్తారు ఇది కాదంటారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి కొండం తొలిచి కట్టేటప్పుడు మీరేం చేస్తారో నాకు తెలియదు. ఇప్పుడు మీరు చేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడో తెలియదు. మీరు తప్పులు చేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చూస్తూ కూర్చుంటున్నాడు, జగన్మోహన్ రెడ్డి తప్పులు చేస్తున్నప్పుడు మీరు చూస్తూ కూర్చున్నారు. ఈ ఇద్దరికి దొందుకు దొందే సిబిఐ చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇద్దరినే నేను దుయ్యబడుతున్నా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ నా సూచన ఏంటంటే భవిష్యత్తులో ఈ రెండు మీరు తూచా తప్పకుండా పాటించాలి. ఒకటి, కాలుష్యాన్ని తరిమికొట్టడం. కాలుష్యం రోజు రోజుకి పెరిగిపోతుంది. మనం పీల్చడానికి ఊపిరి లేకపోతే, సరైన సారవంతమైన భూమి లేకపోతే మీ డబ్బు ఉండి ఏం తగలెట్టుకోవడానికి కూడా పనిచేయదు. అలాగే అవినీతిని అంతం చేద్దాం. ఈ రెండు ప్రపంచానికి పట్టి పీడిస్తున్న వ్యాధులు. వీటిలో మీరందరూ అవినీతి పనులు చుట్టూ పెట్టుకొని పార్టీ సిద్ధాంతం, పార్టీ కూటమి సిద్ధాంతం అంటే కుదరదండి. ఎవడు తప్పు చేసినా నేను పైకి వస్తాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
పాలకొల్లు మండలంలో 8,25,00,000తో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన మంత్రి నిమ్మల అభివృద్ధి సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని స్పష్టీకరణ. తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం. దాదాపు 59 ఏళ్ల తర్వాత ద్రావిడేతర సీఎంగా బాధ్యతలు. కాంగ్రెస్ వామపక్షాల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య ముసుగులో నియంతృత్వ పాలన సాగుతోంది. ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ జనరల్ సెక్రటరీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాన్నుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ. ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.